వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పార్లమెంట్లో ఈరోజు ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్ అనేది వీగిపోవడం జరిగింది. ఈ బిల్లుకి అవసరమైన ఎంపీల మద్దతుని ప్రభుత్వం కూడగట్టుకోలేకపోయింది. ఇక్కడ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని కూడా దీంతో కలిపి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు సంబంధించి 131వ అధికరణకి ఒక సవరణ చేయవలసి ఉంది. ఈ విధంగా సవరణ చేయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో 2/3 మెజార్టీతోని మద్దతు దొరికితేనే ఈ సవరణ చేయగలరు. కానీ ఇక్కడ 2/3 మెజార్టీ రాకపోవడంతో ఈ బిల్లు వీగిపోయింది. దీనితో మిగతా 2 బిల్లులు అంటే ఈ కేంద్రపాలిత ప్రాంతాల నియోజకవర్గాల విభజన, అదేవిధంగా రాష్ట్రాల్లోని నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు రెండింటిని ప్రభుత్వం వాళ్ళు ఉపసంహరించుకున్నారు. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏమిటి, అసలు ప్రభుత్వానికి నిజాయితీగా మహిళా రిజర్వేషన్ బిల్లుని పాస్ చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వం వారు చేసిన 3 ప్రధానమైన తప్పుల వల్ల ఈరోజు ఈ బిల్లు వీగిపోవడం జరిగింది. మొట్టమొదటిది, మహిళా రిజర్వేషన్ బిల్లుకి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపడం జరిగింది. అటువంటప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు మీద నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ ఒక్క బిల్లుని సెపరేట్గా పార్లమెంట్లో ప్రవేశపెట్టేవారు. అలా కాకుండా ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో పాటుగా పెట్టడం వల్ల ప్రతిపక్షాలకి ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు మీద సరైన స్పష్టత ఇవ్వకుండా పెట్టడం వల్ల ఈ ప్రతిపక్షాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. ఇది మొదటి తప్పు. ఇక రెండవది, ప్రస్తుతం దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ 2 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిపోయాయి. కానీ ఈ ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు అతి ముఖ్యమైన రాష్ట్రాలకు సంబంధించినవి. ముఖ్యంగా ఒకటి తమిళనాడు, ఒకటి వెస్ట్ బెంగాల్. ఈ 2 మన దేశంలో అతి పెద్ద రాష్ట్రాలు. వీటి మీద చాలా వరకు బీజేపీ ఏదో విధంగా ఇక్కడ విజయం సాధించాలని తనకు సంబంధించిన సాయశక్తులా కృషి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో ఈ బిల్లు ప్రవేశపెట్టి ఈ బిల్లు విజయం సాధిస్తే ఖచ్చితంగా ఆ క్రెడిట్ అంతా బీజేపీకి వచ్చి ఈ జరగబోయే ఎన్నికల్లో వాళ్ళకి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన చేసి ఈ సమయంలో ఈ బిల్లు పెట్టడం అనేది రెండవ తప్పు. ఇక మూడవది, 2/3 మెజార్టీ లేకుండా ప్రభుత్వం వారు ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని నమ్మి ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది మూడవ తప్పు. దీనివలన ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలు దానికి మద్దతు తెలుపుతున్నాయి కాబట్టి ముందుగా ఆ బిల్లును ప్రవేశపెట్టి ఆ బిల్లును ఆమోదింపజేసుకున్న తర్వాత ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుని ప్రవేశపెట్టి ఉంటే ముందుగా మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది పాస్ అయిపోయి ఉండేది. ఈ బిల్లు అనేది ఎప్పుడో 30 సంవత్సరాలు పెట్టి ఇది నాన్చుతూ వస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఆలోచన ఏ విధంగా చేశారంటే, ఈరోజు పార్లమెంటులో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెడతాం, ఈ బిల్లు కానీ పాస్ అయితే ఆ క్రెడిట్ అంతా బీజేపీ పార్టీకి వస్తుంది. ఒకవేళ ఈ బిల్లు వీగిపోవడం జరిగితే ప్రజల్లోకి వెళ్ళి మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని చెప్పి తెలియజేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందని ఒక ఆలోచన చేసి ఈరోజు ఈ బిల్లు ప్రవేశపెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ
ప్రభుత్వం వారు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఈరోజు ఈ డిస్కషన్ వచ్చింది కాదు. 30 సంవత్సరాలు పెట్టి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చాలా వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు, అప్పుడు పార్లమెంట్లో వీగిపోవడం కూడా జరిగింది. కానీ ఇక్కడ ప్రజల్లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మీద అంతగా ఆసక్తి లేదు. ముఖ్యంగా మహిళలకే ఈ బిల్లు మీద ఎక్కువగా ఆసక్తి లేదు. ఈ మహిళా బిల్లు మీద ఎక్కడ ఎన్నికల్లోనే ఈ మహిళా బిల్లు అనేది ఒక ఇంపార్టెంట్ అయిన సమస్యగా ఎప్పుడూ ఏ ఎన్నికల్లోనే లేదు. ఈ మహిళా బిల్లు కోసం అని చెప్పి ఎక్కడ మహిళలు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేయడం, భారీ ఎత్తున ధర్నాలు చేయడం ఇటువంటివి ఎప్పుడూ జరగలేదు. ఈరోజు ఈ మహిళా బిల్లు అనేది పాస్ అయితే కొంతవరకు ప్రభుత్వానికి సానుకూలత వచ్చేదేమో కానీ పాస్ అవ్వకపోవడం వల్ల వచ్చే లాభం అయితే ఖచ్చితంగా ఉండదు. ఇక్కడ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే ఈ మహిళా బిల్లు పాస్ అవ్వకపోవడానికి ప్రధానమైన కారణం. నిజంగా ప్రభుత్వం ఈ బిల్లుని ఆమోదింపజేసుకోవాలనుకుంటే ముందుగా ప్రతిపక్షాలతో మాట్లాడి వాళ్ళకి ఏమైనా సరే అనుమానాలు ఉంటే ఆ అనుమానాలను నివృత్తి చేసి తనకి 2/3 మెజార్టీ వచ్చేటట్టుగా చూసుకొని అప్పుడు ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఉండేవారు. ఇక్కడ ఈ బిల్లుతో పాటు ప్రవేశపెట్టిన ఈ నియోజకవర్గాల పునర్విభజన మీద ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుమానాలకి ఏ విధమైన సమాధానాలు చెప్పకుండా చాలా అస్పష్టమైన బిల్లును తీసుకురావడం వల్ల ప్రతిపక్షాల్లోనే పూర్తిగా దీని మీద వ్యతిరేకత రావడం జరిగింది. ఈరోజు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును అడ్డుకోవడం కోసమనే ఈరోజు ఈ బిల్లుకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఓటు వేయడం జరిగింది. అంతే తప్ప ఈ మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవడం కోసం అని చెప్పి ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. ఇది ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళగలుగుతాయా, లేదంటే బీజేపీ ప్రతిపక్షాలన్నీ మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నారు అని చెప్పి ప్రజల్లోకి తీసుకువెళ్ళగలుగుతుందా అనేది మనకి అతి త్వరలో జరిగే ఎన్నికల ఫలితాల మీద మనకి ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఎన్నికల ఫలితాలు కానీ బీజేపీకి అనుకూలంగా వస్తే కొంతవరకు బీజేపీ వాదనని ప్రజలు అంగీకరించినట్టుగా అవుతుంది. ఈ 2 రాష్ట్రాల ఎన్నికల్లోనే బీజేపీ ఓడిపోవడం జరిగితే ప్రతిపక్షాల వాదనని కొంతవరకు ప్రజలు అంగీకరించినట్టుగా అవుతుంది. ఏం జరుగుతుంది అనేది మనకు అతి త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వం అనేది చిత్తశుద్ధితో మహిళా రిజర్వేషన్ బిల్లుకి ప్రవేశపెట్టలేదు అనేది ప్రస్తుతం జరిగిన పరిణామాలను చూస్తే మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.